బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. చిలుకూరు బాలాజీ ఆలయంలోని ప్రధాన అర్చకుడు రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని, తెలంగాణలో శాంతి భద్రతలు అధ్వానంగా మారాయన్నారు. నిందితులు ఏ ముసుగులో ఉన్నా కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ను కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పరామర్శించారు. ఇదే పని రాష్ట్రంలో అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు అద్దం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు గారిని వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలిపిరి చెక్ పాయింట్ నుంచి గరుడా సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో భద్రతా సిబ్బందికి వారిని కంట్రోల్ చేయడం కాస్త కష్టంగా మారింది. తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తాజా సమాచారం. ఇక తిరుమల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ వంశీ. వారాంతపు సెలవులు ముగిసినా కూడా తిరుమలకు వరుసగా కూడా భక్తులు పోటెత్తారు. ఇవాళ ఉదయం నుంచి కూడా తిరుపతి అలిపిరి వద్ద ఉన్నటువంటి సప్తగిరి తనిఖీ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది. సప్తగిరి కేంద్రం నుంచి మనం చూసుకున్నట్టయితే
ఈ యొక్క గరుడ విగ్రహం ఏదైతే ఉందో తిరుపతి నుంచి అలిపిరికి వెళ్లేటువంటి మార్గం, ఆ మార్గం వరకు కూడా పూర్తిగా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న దాదాపు తిరుమల శ్రీవారిని 80,000 మంది పైచిలకు కూడా భక్తులు దర్శించుకున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఆ సంఖ్య మరింత రెట్టింపు పెరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ శ్రీవారి యొక్క హుండీ ఆదాయం కూడా దాదాపు నిన్న 3 కోట్ల పైచిలకు వచ్చింది. అదే విధంగా దాదాపు 20,000 పైచిలకు కూడా ఈ యొక్క శ్రీవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో కూడా తమ తలనీలాలు సమర్పించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే మొత్తం మీద ఈ యొక్క వారాంతపు సెలవులు లేకపోయినా కూడా సోమవారం ఉదయం తిరుపతికి వచ్చేటువంటి యొక్క విమానాలు కావచ్చు, రైళ్లు కావచ్చు, బస్సులు కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తిరుపతికి ప్రయాణిస్తూనే ఉంటారు. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి దర్శనానికే వీళ్ళందరూ వెళ్లేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ యొక్క అలిపిరి టోల్ ప్లాజా వద్ద విపరీతమైనటువంటి వాహనాల తాకిడి ఎక్కువగా ఉంది. మొత్తం కూడా కిలోమీటర్ల మీద వాహనాలు నిలబడిపోయాయి. ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్, సెక్యూరిటీ, అదేవిధంగా ఎస్పీఎఫ్ బలగాలు, పోలీస్ బలగాలు ప్రతి ఒక్కరూ కూడా తిరుమలకు వెళ్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు 11 లేన్ల ద్వారా కూడా ఈ యొక్క వాహనాలన్నీ కూడా తిరుమలకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. తిరుమలలో కూడా మనం చూసుకున్నట్టయితే అద్దె గదులు కావచ్చు, అదేవిధంగా దర్శనానికి సంబంధించినటువంటి విఐపి యొక్క టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీటీడీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో భక్తులకు వస్తున్నటువంటి భక్తులందుకు అందరికీ కూడా పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా కూడా తగిన చర్యలు తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఉదయం నుంచి ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 12 గంటలు 1 గంట కూడా సమయం అవుతుంది. ఇప్పటి వరకు కూడా విపరీతమైనటువంటి వాహనాల రద్దీ అలిపిరి చెక్ పాయింట్ కొనసాగుతోంది. థ్యాంక్ యూ రాము. బ్యాక్ టు న్యూస్. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ బలాన్ని నిరూపించుకుంటామని మున్నూరు కాపు నేతలు తెలిపారు. హైదరాబాద్లో కులగణన ఫలితాలు, జరిగిన తప్పిదాలు పేరిట మున్నూరు కాపు ఎఫెక్స్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. కులగణనలో తప్పిదాలపై కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేయాలని తీర్మానించుకున్నట్లు మున్నూరు కాపు నేతలు వెల్లడించారు. అందరిలో ఒక ఆవేదన ఈరోజు మేము గత 4 రోజుల నుంచి కూడా నిన్న వరంగల్లో మరియు కరీంనగర్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు మరి పెద్ద ఎత్తున మేము ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు పెట్టి మేము దీన్ని ఖండించడం జరిగింది. మరి ఈ రోజు రాజకీయంగా ఈరోజు మా పెద్దలందరూ ఒక పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా యూనిట్గా వచ్చి ఒక సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రం మరి 11 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయినాము. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్కసారి కూడా మేము రాజ్యాధికారం రాలేని పరిస్థితి. ఈరోజు ఐక్యంగా లేక ఎవరికి వాళ్ళు విడిపోయి ఉండి అందరము ఈ విడిపోయి మనము రాజ్యాధికారంలో రాలేదు. ఈ కులం కూడా చాలా పేదరికంలో ఉంది. మరి అందరికీ మాకు వెనుకబడతనం అనేది ఈరోజు జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షలు ఈరోజు ఉన్న మరి ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 13,60,000 మరి బీసీలలో 46%లో 8%. మరి తెలంగాణలో ఈరోజు 4,20,00,000 మంది ఉంటే 3,90,00,000 వాళ్ళు చూపించేసి మరి దానిలో మా సంఖ్యను మొత్తం ఈరోజు విచ్ఛిన్నం చేసి మమ్మల్ని రాజ్యాధికారంలో రాకుండా మా కులము ముందుకు వెళ్లకుండా వెనుకబడేటట్టు ఈరోజు మమ్మలను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ కులగణన దాని మీద మాకు అన్యాయం చేసి దాన్ని ఈరోజు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది ప్రతినిధులుగా ఉన్న మా సంఘాలు కానీ, జేఏసీ కానీ, మా గౌరవాధ్యక్షులు రవిసేన కానీ, నేను కానీ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఖండిస్తున్నాము. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపది ముర్ము బోటులో పర్యటించారు. త్రివేణి సంగమం దగ్గరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్యస్నానాలు ఆచరించారు. మార్గమధ్యంలో వలస పక్షులకు ఆహారం అందించారు రాష్ట్రపతి. భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళాకు హాజరవుతున్నారు.
పాతబస్తీ దివాన్ దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అబ్బాస్ టవర్స్ 4వ అంతస్తులో ఉన్న బట్టల షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో బిల్డింగ్ 4వ అంతస్తు ఏ క్షణమైనా కూలే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మదీనా సర్కిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాతబస్తీ దివాన్ దేడి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అబ్బాస్ టవర్స్ హోల్సేల్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే రాత్రి 2:30 ప్రాంతంలో ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు దాదాపు 7 గంటల పాటు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దివాన్ దేడి అబ్బాస్ టవర్స్లో దాదాపు 4వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే రంజాన్ మాసం సందర్భంగా దుకాణాల్లో బాగా బట్టలు డంపు చేయడంతో భారీగా స్టాక్స్ అన్నీ కూడా అగ్నికి ఆవుతైపోయాయి. ప్రస్తుతం 10 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా భవనంలో 4వ అంతస్తు పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో 4వ అంతస్తు పగుళ్ళు వచ్చాయి. ఏ క్షణంలో అయినా కూలిపోయే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే తెల్లవారుజామున 2 గంటలకు వాళ్ళకి సమాచారం వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కంటిన్యూగా 7 గంటలుగా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి 90% మంటలు అయితే ఆర్పారు. మరొక 2 గంటల్లో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం చూడొచ్చు, మనం 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ఇప్పుడు అధికారులు ఉన్నారు మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఇంకా ఇప్పటివరకు మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? 8 ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయి. 2:15 మాకు ఫైర్ కాల్ వచ్చింది. అప్పటి నుంచి 8 ఫైర్ ఇంజిన్లు పనిచేస్తాయి. చాలా షాప్స్ ఉన్నాయి దీంట్లో, సుమారుగా 300 ఉన్నాయి. పక్క బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైర్ కంట్రోల్ అయిపోయింది. కొద్దిగా అరౌండ్ 25 షాప్స్లో గూడ్స్ డ్యామేజ్ అయింది. ఇంకా కొంచెం స్మోక్ ఉంది. ఇప్పుడు ఆ షాప్ ఓనర్స్ వచ్చి ఆ స్టాక్స్ మనుషులు పెట్టి బయటికి తీయాలి. అప్పుడు దాకా మా వాళ్ళు ఇక్కడే ఉండి ఫైర్ అయితే ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది. ఇంకా స్ప్రెడ్ అవ్వదు. ఫ్లేమ్స్ కూడా ఏమీ లేవు. మా వాళ్ళు వాచ్మెన్ ఫ్యామిలీ 5 కూడా సేవ్ చేశారు పై నుంచి. అలాగే పక్క బిల్డింగ్ నుంచి కూడా 12 మంది సేవ్ చేశారు. ఎవరికి ఎలాంటి ఇంజురీస్ లేకుండా మా వాళ్ళు సేవ్ చేశారు. ఇంకా ఫైర్ అయితే కంట్రోల్ అయిపోయింది. పూర్తిగా కంట్రోల్ కావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? పూర్తిగా కంట్రోల్ అంటే ఇప్పుడు అయింది. ఆ లోపల పొగ ఉంది. ఆ సామాన్లన్నీ బయటికి తీయాలి. తీసేటప్పుడు కొంచెం అక్కడ ఉంటే మా వాళ్ళు దగ్గర నుండి ఇంకా అరుపుతూ ఉంటారు. కానీ సామాన్లు తీస్తా పోవాలి. ఇప్పుడు మొత్తం తీసేదాకా మా వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇప్పటివరకు ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చాయి? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎప్పటిలోపు ఈరోజు మొత్తం జరుగుతుంది? ఎప్పటిలోపు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు దాకా 8 ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి, పనిచేస్తున్నాయి. ఇంకా 2 గంటలు మొత్తం స్టాక్స్ అన్ని వాళ్ళు ఎక్కువ మంది లేబర్ పెట్టి తీసేస్తే, ఎంతమంది ఎక్కువ లేబర్ పెడితే అంత తొందరగా స్టాక్స్ తీసేయచ్చు, తొందరగా క్లోజ్ అయిపోద్ది. బిల్డింగ్కు ఫైర్ సేఫ్టీ లేదు, ఇరుకు ప్రాంతాలు ఉన్నాయి. ఈ బిల్డింగ్ సీజ్ చేసే అవకాశం ఉంది. సో బిల్డింగ్ మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు చర్యలు తీసుకుంటాము, మేము ప్రాసిక్యూట్ చేస్తాము. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అయితే మాకు ఇక్కడ ఏమి లేవు. ఇప్పుడు చర్యలు అయితే తీసుకుంటాం తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్. ఈ బిల్డింగ్ అయితే ఎలాంటి ఫైర్ సేఫ్టీ అయితే లేదు కాబట్టి ఇక్కడ ఇరుకుగా ఉంది. అయితే మేము ఇంకా మంటలు ఆర్పడానికి మరొక 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది పని వాళ్ళని పెట్టి ఇక్కడ మొత్తం తీసేసే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. కెమెరా రామకృష్ణతో అరుణ్, HMTV, హైదరాబాద్. బోరబండ డివిజన్ పరిధిలోని ఓ బస్తీవాసులు కూరగాయల మార్కెట్ నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మార్కెట్ భవన నిర్మాణంలో పురోగతి లేక వ్యాపారులు, స్థానికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధునిక భవనం నిర్మిస్తామంటూ పాత మార్కెట్ను కూల్చివేశారు. కానీ కొత్త భవన నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇది హైదరాబాద్ బోరబండ డివిజన్లోని శ్రీ రామానంద తీర్థనగర్ బస్తీలోని కూరగాయల మార్కెట్. కాలనీలోనే మార్కెట్ యార్డ్ ఉంది. దీంతో కూరగాయల వ్యాపారులు, బస్తీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ వేళల్లో స్థానికులు తమ రాకపోకలకు ఈ మార్కెట్ యార్డ్ అడ్డంకిగా మారుతోంది. అదే సమయంలో మార్కెట్ కంటూ ఓ భవనం లేక కూరగాయల వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్తీవాసుల ఇబ్బందులు చూసిన నాటి ప్రజాప్రతినిధులు 2016లో 85 లక్షల రూపాయల వ్యయంతో ఆధునిక భవన నిర్మాణం చేపట్టేందుకు ప్లాన్ చేశారు. పాత మార్కెట్ను కూల్చివేశారు. అయితే కొందరు కోర్టుకు వెళ్లటంతో ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిర్దిష్ట సమయంలోపు భవనం పూర్తి చేయకపోవడంతో మంజూరైన నిధులు సైతం వెనక్కిపోయాయి. కాలనీలో ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్, మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఆర్టీ నగర్ బస్తీ ఏర్పాటై 40 ఏళ్లకు పైగా అవుతోంది. బస్తీలో 205కు పైగా కుటుంబాలు, సుమారు 700 మంది ఓటర్లున్నారు. శుభకార్యాలు నిర్వహించుకోవటానికి కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో పక్క బస్తీలోని కమ్యూనిటీ హాళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా అద్దె చెల్లించడం భారంగా మారుతోందని వాపోతున్నారు. రోడ్డుపై కూరగాయలు అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో తమ బాధలు వర్ణనాతీతమంటున్నారు వ్యాపారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు.
కూరగాయల మార్కెట్ కంటూ ఓ నిర్మాణం లేకపోవడంతో కూరగాయల విక్రయాలు రోడ్లపై జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే 8 ఏళ్లైనా మార్కెట్ నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేదని వ్యాపారులు, బస్తీవాసులు వాపోతున్నారు. మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటాం. ఈ ఫస్ట్ ఆ గల్లీలు ఉండే, ఆ గల్లీకి ఇబ్బంది అవుతుంది అనేసి లోపలేసిరు మమ్మల్ని. లోపలేసి మళ్ళీ కట్టిస్తాం అనేసి బయటికి వేసిర్రు. 8 సంవత్సరాలు అవుతుంది. ఎవరు రాలే, ఎవరు పట్టించుకోలేదు. ఇంకేం చెప్తలేరు కూడా. గిట్టనే వస్తారు, తీసుకొని పోతారు, కట్టిస్తాం అంటారు, కట్టిస్తలేరు. ఇంకా మాకు ఇట్లకి బండి రానికి ఇబ్బంది అవుతుంది, తీసేయరు అంటారు బస్తాలు కూడా. ఎక్కడ బతకాలి మేము పొయ్యి కూడా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తాం అని చెప్పిర్రు, రాసి ఇచ్చిర్రు, పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర అని ఇంకేం సమాధానం చెప్తలేరు. ఇంకా ఎస్ఆర్టీ నగర్ బస్తీలో 3 అంతస్తుల భవనం నిర్మించాలన్నది ఆనాటి ప్రజాప్రతినిధుల ప్రతిపాదన. గ్రౌండ్ ఫ్లోర్లో కూరగాయల మార్కెట్, పై 2 అంతస్తుల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 2016లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి దీనిపై వివాదం నెలకొంది. ఆ వివాదంలో కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో నిర్మాణం ప్రారంభం కాలేదని స్థానికులు చెప్తున్నారు. బోరాబండలోని ఎస్ఆర్టీ నగర్లో గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయల వ్యాపారులు వాళ్ళ వ్యాపారంని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఎస్ఆర్టీ బస్తీ ఏదైతే ఉందో ఫస్ట్ ఒక స్ట్రీట్లో వీళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడంతో అయితే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఒక ఖాళీ స్థలం ఓపెన్ చేసి ఆ ఖాళీ స్థలంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని గత 8 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇది ఇంకొక పక్క బస్తీలోకి తీసుకొచ్చి కూరగాయల మార్కెట్ ఎల్ షేప్లో ఏదైతే ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉందో అది మాత్రము వీళ్ళకి ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ఓపెన్ ప్లేస్ నుంచి తీసుకొచ్చి వీళ్ళు బయట అమ్ముకోవాలని చెప్పిన తర్వాత ఇప్పటివరకు 9 సంవత్సరాలు అవుతున్నా కానీ అధికారులు ఎవరైతే ఇప్పటివరకు పట్టించుకోలేదు. అసలు ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ముందుకొచ్చి వీళ్ళకైతే ఎలాంటి ఒక సొల్యూషన్ ఇవ్వలేదనే చెప్పాలి. అయితే అసలు ఈ ఎస్ఆర్టీ బస్తీ చూస్తే చాలా చిన్నగా ఉంది. గల్లీలలో ఇళ్ల మధ్యలో కూరగాయల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇంకా ఈవినింగ్ సమయం అయితే చాలు రాకపోకలకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా వ్యాపారులు అంటున్నారు. అంటే ఇళ్ల మధ్యలో కూరగాయలు అమ్మడము, ఆ తర్వాత ఇది చిన్న రోడ్ అవ్వడంతో అయితే చాలా ఇబ్బందికరంగానే ఉందనే చెప్పాలి. అయితే బోరబండ అయితే ఎప్పుడు మనకు రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ బోరబండలోని ఎస్ఆర్టీ బస్తీలో కూరగాయలు అమ్మడంతో అయితే బస్తీ వాసులు కూడా దీనికి యాక్సెప్ట్ చేయడం లేదు. అయితే బస్తీ వాసులు కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముకోవద్దని చెప్పి అంటున్నారని కూడా వ్యాపారులు చెప్తున్నారు. అయితే 9 ఏళ్ళు గడుస్తాయి కానీ ఇప్పటివరకు ప్రభుత్వం అయితే వీళ్ళకి ఎలాంటి ఒక సొల్యూషన్ కూడా ఇవ్వలేదు. ఆ ఖాళీ స్థలం ఏదైతే ఉందో దానికి ఇంకా ఆ ఖాళీ స్థలంకి కాంపౌండ్ వల్ల రేకులు వేసి వదిలేసినారు. ఇంకా అమ్ముకునే వ్యాపారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ బస్తీ వాసులతో పాటు ఇక్కడ రాకపోకలు సాగించే బండ్లు కూడా ఎంతో ఇబ్బందికరంగానే మారుతూ ఉంది. ఇంకా ఈవినింగ్ సమయం అయితే చాలు మొత్తం మనకు రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వారికి అయితే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పటికైనా దీనిపైన ఒక సొల్యూషన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నోటిఫికేషన్స్ ఇచ్చిన పేపర్స్ కూడా ఉన్నాయని కూడా వాళ్ళు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియ, HMTV, హైదరాబాద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు తానే పోటీ అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. కరీంనగర్ ఎస్ఆర్ కాలేజ్ మైదానం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సహా జిల్లా ఎమ్మెల్యేలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఖచ్చితంగా గెలుపు తనదేనంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఊట్కూరి నరేందర్ రెడ్డి కరీంనగర్లో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నామినేషన్ వేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే టికెట్ ప్రకటించి బీఫామ్ కూడా అందజేశారు. ప్రస్తుతం నాతో పాటు అభ్యర్థి ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు ఈ రోజు నామినేషన్ చివరి రోజు? ఈ రోజు ఇక్కడ నామినేషన్ ప్రక్రియ మరి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పట్టభద్రులందరి ఆశీర్వాదంతో కరీంనగర్లో చాలా అట్టహాసంగా మరి జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, తర్వాత అతిరథ మహారథులకి, పట్టభద్రులకి, మా ఆల్ ఫోర్స్ బృందానికి, స్నేహితులకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తిని మరి 27వ తేదీ వరకు కొనసాగించి 27వ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. సో రాజకీయాల్లోకి వచ్చారు, ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. రాజకీయ ప్రత్యర్థిగా మీరు ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? కాంగ్రెస్కు ప్రత్యర్థి కాంగ్రెసే, నరేందర్ రెడ్డికి ప్రత్యర్థి నరేందర్ రెడ్డి. అది ఎడ్యుకేషన్ అయినా కావచ్చు, పాలిటిక్స్ అయినా కావచ్చు. ఫస్ట్ నేనే ఉన్నాను, సెకండ్ నేనే ఉన్నాను, థర్డ్ నేనే ఉన్నాను. అది ఖచ్చితంగా 3వ తేదీ మార్చి రోజు అది నిరూపించబోతున్నాం. సో నామినేషన్ వేయబోతున్నారు, తనకి పోటీ తానే అంటూ ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు. సో నరేందర్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికలు చాలా ఉత్కంఠగా అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది వేచి చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV, కరీంనగర్ నుంచి.
పోటెత్తే అలలను వీక్షిస్తూ హుస్సేన్ సాగర్లో ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళితే ఎలా ఉంటుంది? నీటిపై తేలియాడే బాక్సుల్లో చేరి ఏదో ఒక ఆట ఆడితే ఆ థ్రిల్ ఎలా ఉంటుంది? అర్ధరాత్రి దాటిన తర్వాత స్ట్రీట్ ఫర్నిచర్ వద్ద నింగిని తాకే ఫౌంటైన్ వెలువను చూస్తూ గడపడం చక్కటి అనుభూతినిస్తుంది కదూ. అంతేకాదు, సాగర్ చుట్టూ సైక్లింగ్ కూడా చేయొచ్చు. హాయిగా నడుచుకుంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. అందమైన పార్కుల్లో సేద తీరొచ్చు. పార్టీలు, ఫంక్షన్లు, విందులు, వినోదాలు, ఆటపాటలు వెరసి ఒక అద్భుతమైన నైట్ లైఫ్ ఇది. హైదరాబాద్ అంటే ఇట్టే గుర్తుకొచ్చేది హుస్సేన్ సాగర్. నగరవాసులకు ఎంతో ఆహ్లాదాన్ని అందించే హుస్సేన్ సాగర్ ఇప్పుడు మరింత అందంగా ముస్తాబు కానుంది. ఇందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నడుం కట్టింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ అటు ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్క్ నుంచి ఇటు ఐమాక్స్ థియేటర్ వరకు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కు కనెక్టివిటీని కలిగి ఉంటుంది. పర్యాటకులు ట్యాంక్ బండ్ మీదుగా ఇందిరా పార్క్ వెళ్లేందుకు అనుగుణంగా నిర్మిస్తారు. ఇలా నలువైపులా కనెక్టివిటీ ఉండటంతో పర్యాటకులు అన్ని వైపులా రాకపోకల్ని సాగిస్తారు. సైక్లింగ్ పట్ల అభిరుచి ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేసి సైకిళ్లను అందుబాటులో ఉంచుతారు. సొంత సైకిళ్లను తెచ్చుకోవచ్చు. గంటల చొప్పున అద్దెకు తీసుకోవచ్చు. మొత్తం 5.5 మీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేయనున్న స్కైవాక్ లో 3.3 మీటర్లు సైక్లింగ్ కోసం కేటాయిస్తారు. అలాగే 10 కిలోమీటర్ల మార్గంలో అక్కడక్కడ రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఉంటాయి. సాగర్లోంచి రాకపోకలు సాగించే విధంగా స్కైవాక్, సైక్లింగ్ సదుపాయాలు ఉంటాయి. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతంలో నైట్ లైఫ్ షాపింగ్ లో భాగంగా ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ ప్లాజాలను ఏర్పాటు చేయాలని హుమ్టా ప్రతిపాదించింది. పర్యాటకులు రాత్రి వేళల్లో హాయిగా కాలక్షేపం చేసేందుకు వీలుగా స్ట్రీట్ ఫర్నిచర్ ఉంటుంది. రెస్టారెంట్లు, హోటళ్లు రాత్రిపూట అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఉన్న పార్కులతో పాటు అద్భుతమైన ఆర్కిటెక్చర్తో మరిన్ని పార్కులను ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్లోని ఫ్లోటెడ్ ఫుట్బాల్ తరహాలో హుస్సేన్ సాగర్లోని చిన్న గ్రౌండ్లో ఒక క్రికెట్ బాక్స్ లేదా ఇతర ఆటలకు అనుగుణమైన బాక్స్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. నీటిపై తేలియాడే వేదికలపై క్రీడాకారులు ఆటలాడుకోవచ్చు. మరోవైపు ఫ్లోటెడ్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు ప్రశాంతంగా ఫౌంటైన్ చుట్టూ కూర్చుని గడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. ఈ భారీ ప్రాజెక్టుకు సుమారు 500 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించాలని హుమ్టా ప్రతిపాదించింది. సందర్శకుల నుంచి టికెట్ల రూపంలో కొంత మొత్తం వసూలు చేస్తారు. బండ్ గురించి కూడా మనం మరి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ట్యాంక్ బండ్ అనగానే మనకు సాయంత్రం సమయంలో ఒక పిక్నిక్ స్పాట్గా మారుతుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో మంది ఉత్సాహంగా ట్యాంక్ బండ్కి వస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో కూడా ఇంకా హెల్త్కి సంబంధించి అయితే సైక్లింగ్ అలాంటివి చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ట్యాంక్ బండ్ ఇప్పుడు మరీ ఇంకా సుందరీకరంగా మారబోతుందని చెప్పాలి. అయితే ట్యాంక్ బండ్ పైన ఇప్పుడు కొన్ని సంవత్సరాలలో మనకు ట్యాంక్ బండ్ ఇంకా ఎంతో అద్భుతంగా మారబోతుంది. అయితే ట్యాంక్ బండ్ పై సరదాగా మనకు సైక్లింగ్ చేయాలంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఆటపాటలు, ఆనందోత్సవాలు, బాక్స్ క్రికెట్, ఫ్లోటెడ్ నైట్ లైఫ్, హుస్సేన్ సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల వరకు సైక్లింగ్, బాల్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నారు. పార్కులు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులు కూడా. అయితే 500 కోట్లకు పైగా అంచనా వ్యయం అవుతుంది. పర్యాటక పాలసీకి అనుగుణంగా ప్రణాళికలు దేశ విదేశానికి చెందిన పర్యాటకులను సైతం ఆకట్టుకునేలా హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్, సైక్లింగ్, ఎంటర్టైన్మెంట్, నైట్ లైఫ్, షాపింగ్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అనుబంధ హైదరాబాద్ యూనిసైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే ట్యాంక్ బండ్ పైన అయితే చాలా మంది ఎంతో ఇష్టంగా అద్భుతంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈవినింగ్ అయితే చాలు ఇది ఫేవరెట్ స్పాట్గా కూడా మార్చుకుంటూ ఉంటారు. ఇప్పటికే శ్వేత సౌధాన్ని తలపించే సచివాలయం, బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహం, ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్, సంజీవయ్య పార్క్, లేక్ వ్యూ పార్కులతో ఆకట్టుకున్న ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాలకు పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు దృష్టి సాధించింది. అయితే ట్యాంక్ బండ్ పైన అయితే ఇప్పటికే అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో, ఇంకా సెక్రటేరియట్ని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. అలాంటిది ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన సైక్లింగ్, వాక్, స్కై వాక్ ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఇంకా మనకు ట్యాంక్ బండ్ని చూస్తే ఒక ఫారెన్లో ఉన్న ఫీలింగ్ కూడా మనకు రాబోతూ ఉంటుంది. అయితే ట్యాంక్ బండ్ పైన ఎంతోమంది ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల క్రితాల నుంచి ట్యాంక్ బండ్కి వచ్చి ఎంతోమంది ఇక్కడ ఒక ప్రశాంతతని పొందుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఈ సైక్లింగ్, స్కై వాక్ వల్ల కూడా ఈవినింగ్ సమయంలో మనకు ట్యాంక్ బండ్ ఇంకా సందడిగా మారబోతుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో సుప్రియా, HMTV, హైదరాబాద్. ఇవి ఇప్పటివరకు ఉన్న ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైమ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం తాగదు.